శ్రీమాత్రే నమ. శ్రీ శివాయ గురవే నమ. సౌందర్యలహరిలోని 98వ శ్లోకంలో ఆదిశంకర భగవత్పాదుల వారు అమ్మవారి చరణతీర్థాన్ని పానం చేయటం బ్రహ్మ విద్యాన్ని పొందటానికి గొప్ప సాధనంగా అభివర్ణిస్తున్నారు. కదాకాలే మాతః కథయ కలితాలక్తకరసం పిబేయం విద్యార్థి తవ చరణ నిన్నేదన జలం ప్రకృత్యా మూకానామపి చ కవితా కారణతయ కదా ధత్తే వాణి ముఖకమల తాంబూల రసతాం అంటున్నారు. అమ్మా, లత్తుక రసంతో కలిసిన నీ పాద ప్రక్షాళన జలాన్ని అనగా నీ పాదాలు కడిగిన నీటిని బ్రహ్మ విద్యను ఆశించే నేను ఎప్పుడు పొందగలనో తల్లి అంటే, అమ్మవారి ఆజ్ఞ అయితేనే గాని ఆవిడ పాదాల దగ్గరికి చేరలేము, ఆవిడ పాదాలను ఆర్తితో నీటితో కడగలేము, ఆవిడ అనుగ్రహం లేకుంటే ఆ నీటిని పానం చేసి బ్రహ్మ విద్యా సోపానాన్ని ఎక్కలేము. సరస్వతీ ముఖ కమల తాంబూల రసమనదగ్గ నీ పాద ప్రక్షాళిత జలం మూగవారికి సైతం కవిత్వ రచనా సౌభాగ్యాన్ని ప్రసాదించగలదు కదా తల్లి అని చమత్కరిస్తున్నారు ఆదిశంకర భగవత్పాదుల వారు. ఇది చమత్కారం ఎంత మాత్రము కాదు, ఇది సత్యము, సత్యము, పునఃసత్యము. అమ్మవారిని భక్తితో ఆశ్రయించాలి, ఈ జీవుడు పరమమైన జ్ఞానాన్ని పొందాలి. అదే ఈ జీవుడి జన్మకు సార్థకత, పరమార్థము. శ్రీమాత్రే నమ. శ్రీ శివాయ గురవే నమ. అమ్మవారి పాద ప్రక్షాళిత తీర్థాన్ని ఇక్కడ గురువర్యులు సరస్వతీ ముఖ కమలమునందు విరాజిల్లుతున్న తాంబూలపు పిడచలోని ఎర్రని రసంతో పోలుస్తున్నారు. అంటే భక్తులకు జ్ఞానాన్ని ఇవ్వదగ్గ పరమమైన సాధనము అమ్మవారి పాదాలు కడిగిన నీరు, ఎర్రని నీరు అని భావిస్తున్నారు ఆదిశంకర భగవత్పాదుల వారు.